మంచిర్యాల జిల్లా లక్షిట్పేట మున్సిపాలిటీ 2026-2027 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం బడ్జెట్ 25,74,89,000గా శనివారం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, చైర్పర్సన్ దొంత అంజలి అధ్యక్షతన జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ ఈ అంచనా బడ్జెట్ను సభ్యులు సమగ్రంగా అర్థం చేసుకోవాలని, అదేవిధంగా ప్రతి కౌన్సిలర్ తమ వార్డులలో ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టాలని సూచించారు. ఈ బడ్జెట్ సమావేశంలో వైస్ చైర్పర్సన్ మోత్కూరి రాజేశ్వరి, వెంకట స్వామి గౌడ్, కమిషనర్ విజయ్ కుమార్, కౌన్సిలర్లు గోపి సుజాత రమేష్, తోట సువర్ణ రమేష్, పెండెం పద్మరాజు, చిన్నయ్య, సత్యనారాయణ, చంద్రమౌళి, పర్వీనా, సుల్తానా, జమున, మైలరపు సుధాకర్, బోడరాజు, తిరుపతి, బుద్ధి సిద్ధార్థ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ బడ్జెట్ కాపీ ఇచ్చినప్పుడు ఎజెండా అర్థం కాక కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. మీరు కోడ్స్ అనేవి ఇచ్చారు లోపల ఫస్ట్ కాలంలో. ఆ కోడ్స్ అనేవి మనము ఈ బడ్జెట్ మొత్తాన్ని కూడా ఆన్లైన్లో బ్లాక్ చేస్తాము. అంటే ఇప్పుడు ఈ బడ్జెట్ మనం 2026-27 సంవత్సరానికి అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, సో కాబట్టి మన బాధ్యత చాలా ఉంది. పబ్లిక్ అందరూ మిమ్మల్ని అందరినీ ఎన్నుకున్నారంటే మీరు మంచి సేవ చేస్తారనే ఉద్దేశంతో ఎన్నుకున్నారు. మరి వాళ్ళ బాధ్యతలు కూడా, వాళ్ళ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరందరూ కూడా ప్రతిరోజు ఖచ్చితంగా వారంలో కనీసం 2-3 సార్లనే మీ కాలనీ తిరగండి, మీ వార్డు తిరగండి. మీ వార్డు తిరిగినప్పుడు ఏం సమస్యలు ఉన్నాయి చెప్పండి. అంటే అన్ని సమస్యలు ఒకేసారి తీర్చలేము. మనకున్న బడ్జెట్ని బట్టి తీర్చు. ఏది ప్రియారిటీ? వాటర్ లీకేజ్ అవుతుంది, పైప్ లైన్ పలిగిపోయి వాటర్ పోతుంది, మిషన్ దగ్గర వాటర్ ఇప్పుడైతే దాన్ని అరెస్ట్ చేయించాలి. అక్కడ పోవటం వల్ల ఇంకో కానీ తక్కువైతే కదా నీళ్ళు. అది అర్జెంట్, అర్థమైందా? సీసీ రోడ్ అనేది అర్జెంట్ కాదు. సీసీ రోడ్ అనేది మన దగ్గర సర్ప్లస్ మనీ ఉంటే అప్పుడు మీ కుటుంబంలో మీ దగ్గర కూడా 10,000 రూపాయలు 20,000 రూపాయలు ధరకు ఆదాయం వస్తుంది. ఒకేసారి కొన్ని ప్రాజెక్ట్స్ తెస్తారు. మార్కెట్కి పోయి కిరాణా దుకాణంలో అన్ని తెస్తాం. మీ ఇంట్లో 5 మంది ఉన్నారు, దాన్ని ఏం చేస్తారు? అక్కడ దాకా దానికి ఆ 1 మంత్ వరకు మున్సిపాలిటీలో కూడా తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? మీరు కూడా ఖచ్చితంగా ఈ డ్రైనేజ్ ఇది తిరగడమే కాదు, మీ కాలనీలో ఉన్నటువంటి, మీ వార్డులో ఉన్నటువంటి వాళ్ళ ప్రాపర్టీ ట్యాక్స్ ఖచ్చితంగా పే చేయాలి. అంటే ఇంటి పన్ను, అర్థమైందా? అదేవిధంగా కొన్ని షాపింగ్లు ఉంటాయి, ఆ షాప్స్ కూడా వాటికి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ ఫీజు పే చేయాలి, మ్యాండేట్. అలా జరగాలి. ఇప్పుడు ఇంకోటి అకౌంట్ చేయవచ్చు. మీకు కొన్ని చోట్ల ఏం చేస్తారంటే, మనము డీజిల్కి 20 లక్షలు అవుతుందని పెట్టున్నాం. కొన్ని చోట్ల ఇప్పుడు హైదరాబాద్ లాంటి పట్టణంలో ఏం చేస్తారు తెలుసా? ఈ యూజర్ ఛార్జెస్ అనేది ఆటో అతనే ఉంటుంది, మనిషి డ్రైవర్ అతనే ఉంటాడు, ఎక్కువ చూస్తున్నప్పుడు అతనే మనిషి ఉంటాడు. వాడికి ఏం చేస్తారు? ఒక కాలనీ ఒక చెప్తారు, 200 ఇల్లు 300 ఇల్లు ఒక చెప్తారు. ఆడు ఆ 200-300 ఇల్లు తిరిగి ఏం చేస్తాడు? ఆడ హైదరాబాద్ అపార్ట్మెంట్ కల్చరే ఉంటుంది కదా, కొంతమంది కింద అపార్ట్మెంట్లో పెడతారు, లేకపోతే గ్రౌండ్ ఫ్లోర్లో పెడతారు. వాడికి ఇంటిని తిరిగి తీసుకుని ఆ చెత్తను ఏం చేస్తారు తెలుసా? వాడిని ఆటోలు తీసుకెళ్ళి వాడు 70 తీసుకుని వేస్తాడు. వాడికి గవర్నమెంట్ ఏమి ఇవ్వదు. వాడు ఏం చేస్తాడు? ఇంటింటికి తిరిగి ఎక్కడైతే చెత్త కలెక్ట్ చేస్తున్నారో ఇంటి దగ్గర 50 రూపాయలు 100 రూపాయలు డిమాండ్ అంతా వాడు వసూలు చేసుకుని దాంతో సర్వైవ్ అవుతాడు. అంటే దాంట్లో ఏముంది? వాడికి ప్లాస్టిక్ వేస్ట్, తర్వాత పేపర్ వేస్ట్ ఉంటాయి కదా. సో ఇవి ఉన్నాయని దాన్ని వాడు సెగ్రిగేట్ చేసుకుని ఇంకో విధంగా కొంత ఏమన్నా వస్తే ఆదాయం ఆ విధంగా జరుగుతుంది. సో మన దగ్గర కూడా ఇది తగ్గించుకోవాలంటే అలాంటివి చేయొచ్చు. కానీ మన జనాలు ఒప్పుకుంటారా లేదా? అది మన కౌన్సిల్ రెజల్యూషన్లో పెట్టుకొని ఇంటికి 50 రూపాయలు ఏమంటుంది సార్, అడిషనల్ సార్ చెప్పిపోయారు, ఇది చేస్తే బాగుంటుంది అని మీరు పెట్టి అనుకోండి. మీ కౌన్సిల్లో ఎందుకు చేయాలి? వాళ్ళు ఇప్పటిదానికి ఇవ్వడం లేదు కదా, పైసలు ఎందుకు చేయాలని మీరే అనుకుంటారు. సో కాబట్టి అప్పటికే మీ యూజర్ ఛార్జెస్ ఏదైతే ఉన్నారో ఆ సిస్టమ్ పెట్టుకుంటే మీకు ఒక బడ్జెట్ తగ్గుతుంది. అంటే మీకున్న ఈ 8 వెహికల్స్ పనిచేస్తున్నాయి. ఇప్పుడు 8 వెహికల్స్ పనిస్తే దాన్ని సర్వీసింగ్ చేయాలి, అది నడవాలి, అది నేను తీసేది అంటలేను. ఇంకా అదనంగా కావాలనుకుంటే ఎవరన్నా పర్సన్స్ ఉంటే ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి మీరు యూజర్ ఛార్జెస్ కింద చేస్తే చాలా బెటర్ ఉంటుంది. మీకున్న ఆదాయంలో ఈ డీజిల్ నీళ్ళు తాగే వాళ్ళు, కొంతమంది నీళ్ళు తాగే వాళ్ళు నీళ్ళు తాగుతారు అంటారు కదా, అలాంటివి తగ్గే అవకాశాలు ఉంటాయి. అర్థమైందా? సో అది అంటే మీ వ్యయాన్ని అక్కడ తగ్గించుకోవచ్చు. ఇంకో విధంగా మీరు పబ్లిక్కి ఇది ఎడ్యుకేట్ చేయాలి. కానీ అది ఎవరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలియదు. మీ యొక్క కౌన్సిల్ తీర్మానం చేసుకున్న తర్వాత అది వసూలు చేయండి. ట్రయల్గా ఎక్కడైనా చేస్తే సక్సెస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఒక వార్డులో అది చేసినాక నెక్స్ట్ ఇంకో దానికి వెళ్ళండి. అన్నీ ఒకేసారి చేయడం వీలు కాకపోవచ్చు. ఇది ముఖ్యంగా మరి ఈరోజు మీ అందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ బడ్జెట్ కూడా
24 కోట్ల 75,74,89,000 రూపాయలు బడ్జెట్ను మీ ముందుకు అందరికి ఇచ్చారు. మరి దాన్ని అదే విధంగా మీ చైర్మన్ గారి సమక్షంలో, వైస్ చైర్మన్ గారి సమక్షంలో మరి మీరు అందరూ ఆమోదించుకోవాలని అడగండి. అయిపోతే అయిపోతుంది బడ్జెట్. ఈ బడ్జెట్ మనం అందరం మన కౌన్సిలర్ 15 మంది మనం అందరూ మీ అందరికీ ధన్యవాదాలు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ జేఏఓ జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ గారు, ఎందుకంటే మన పిల్లలు మొన్ననే వాళ్ళు కొంచెం అవగాహన లేదు బడ్జెట్ మీద, అకౌంట్ మీద, కాబట్టి మనము సీనియర్ మేడం గారిని పిలిపించి చదివించడం జరిగింది. మొదటి ఏంటంటే పర్సెంట్ తీర్చలేకపోయాడంట అడవుడిలో. మేడం గారు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అకౌంటెంట్ మేడం గారు, ఆ మేడం గారు పేరు అనిత, మీరు తెలియజేస్తున్నాను. అలాగే ఈ బడ్జెట్ను మీరందరూ ఆమోదించడానికి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంటి బడ్జెట్ సమావేశాలను ముగిస్తున్నాను. 50,000 రూపాయలు మొత్తం వాళ్ళకి సంబంధించి 1,50,000 రూపాయలు మనం ఖర్చు దీనిలో చూపించుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఇతర నిర్వహణ కింద ఒక 61,05,000 రూపాయలు మనకి ఖర్చు అవుతుందండి. సో ఈ విధంగా మనకు వచ్చే మొత్తం మన సొంత ఆదాయం ఏదైతే ఉన్నదో ఆ ఆదాయం మొత్తం 3,42,63,000ని ఈ విధంగా మనం జీతాలు చెల్లించడానికి, అదేవిధంగా శానిటేషన్ మెయింటెనెన్స్కి, ఇంజనీరింగ్లో వాటర్ సప్లై చేయడానికి, ఎలక్ట్రిసిటీ బిల్స్కి, ఆఫీస్ మెయింటెనెన్స్కి కలిపి మనం యూటిలైజ్ చేయడం జరుగుతుంది. సో ఇది అయిన తర్వాత మన క్యాపిటల్ ప్రాజెక్ట్ ఫండ్, ఇందాక మనం అనుకున్నాము క్యాపిటల్ ప్రాజెక్ట్ ఫండ్ మనం 21 కోట్ల వరకు వస్తుందని అంచనా వేసుకోవడం జరిగింది. అది ప్లాన్ గ్రాంట్, నాన్ ప్లాన్ గ్రాంట్ దేనికైతే ఇస్తారో ఆ పర్పస్ కోసమే మనం యూటిలైజ్ చేయడం జరుగుతుంది. దాన్నే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్, అంటే ఇందాక రిసీట్ కింద ఏ గ్రాంట్కి ఎంత వస్తుందో ఎక్స్పెండిచర్లో కూడా అదే గ్రాంట్కి అంతే మనం చూపించడం జరుగుతుంది. డిపాజిట్లో అడ్వాన్సెస్ కూడా అదే విధంగా అండి 90 లక్షలు వస్తాయని 90 లక్షలు ఖర్చు పెడతామని చూపించుకున్నాము. ఇప్పుడు మీరు పేజీ నెంబర్ 26 లాస్ట్ది చూసినట్లయితే దానిలో మనం అంచనా వేసుకున్నట్టు నాన్ ప్లాన్ గ్రాంట్ 1,06,26,000 వస్తుందని, అదే మనం ఖర్చు చేస్తామని, అదేవిధంగా ప్లాన్ గ్రాంట్ 63 లక్షలు వస్తుంది